నమస్తే ఎపిస్పోర్ట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. ముందుగా ఈనాటి ముఖ్యమైన వార్తలు. మానవుడి ఆహారపు అలవాట్లలో షడ్రుచులు ప్రధానమైనవి. వగరు, చేదు, పులుపు ఔషధ గుణాలుగా భావిస్తాం. ఉప్పు, కారం పౌరుషానికి ప్రతీకగా చెప్పుకుంటాం. ఇక మిగిలేది కమ్మనైన తీయదనం. ఈ తీయని రుచికరమైన పూర్వపు వంటలు అంతరించిపోతున్న ఆచారాలపై ఏపీ స్పాట్ న్యూస్ ప్రత్యేక కథనం. మన పూర్వీకులు ప్రతి పనిలోనూ కట్టుబాట్లు నిర్దేశించేవారని, అవి నేటి తరానికి శాస్త్రోక్తంగా ఉంటున్నాయని కొంతమంది విశ్లేషకులు చెబుతుంటారు. కాలాలకు అనుగుణంగా శీతాకాలంలో పప్పు దినుసులతో, వర్షాకాలంలో నిల్వ ఉంచిన పచ్చళ్లతో, వేసవి కాలంలో ద్రవం పదార్థాలతో తెలుగు ఇంటి ఆచారాలకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు అవలంబిస్తున్నాం. అయితే ప్రతి ఏటా శుభలగ్న సమయంలో ఆరగించే ఒకే ఒక్క రుచి తీపి. సంస్కృతి సాంప్రదాయాలకు నెలవుగా ఈ మధుర పదార్థంతో నోరు తీపి చేసుకోవడం ప్రతి ఒక్కరికి అనుభూతే. పూర్వం పెళ్లిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలకు పంచదార పాకంతో పోసిన పొంగడాలు, రంగురంగుల చిలకలు, పొంగులు, చీర సారెలతో సమర్పించడం ఆనాటి ఆనవాయితీ. కానీ ఆధునిక పోకడలకు బిజీగా కాలం గడుపుతున్న మానవాళి శైలి మారిపోయి రకరకాల తీపి గురుతులు వెలుగులోకి రావడంతో మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని చెప్పటానికి ఇదే ఒక నిదర్శనం. నేటి కాలంలో సమయం సందర్భం లేకుండా పెట్టు ముహూర్తాలు కట్టించి కాల వ్యవధి చాలకపోవడంతో అంతా కాలం చెల్లిన నిలువ పదార్థాలు సమర్పించడంతో వీటి తయారీదారులు కూడా ఆ వృత్తిని విడిచే ధోరణి కనపడుతూనే ఉంది. రాను రాను పల్లెల్లో కూడా అక్కడక్కడ మాత్రమే ఈ సాంప్రదాయ వంటకాలు కనబడటం విస్మయానికి గురి చేస్తోంది. ఈ కథనాన్ని చూసిన ఎవరైనా మన పూర్వీకులు అలవాట్లను, కట్టుబాట్లను ఆచరిస్తే ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కోసం అవలంబించే మన ఆచారాలను ముందు తరాలకు అందించటానికి కృషి చేయాలని కోరుకుందాం.